వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డితో స్నేహం. మనం స్వర్ణగిరి టెంపుల్ దగ్గరకు వచ్చినాము. ట్రాఫిక్ అయితే చాలా బీభత్సంగా ఉంది. 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ ఉంది. ఈడ మేము ఆల్రెడీ వచ్చి కూడా దగ్గర 10-15 నిమిషాలు అవుతుంది. ఇంకొక 10 నిమిషాలు పడుతుంది అనుకుంటా, అంత ట్రాఫిక్ ఉంది. మా మమ్మీ, మా డాడీ, మా చెల్లి, వరుణ్, మేమందరం వచ్చినాము. హాయ్. ఇట్లా ట్రాఫిక్ అయితే ఉంది. ఫైనలీ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనము. పదండి చూద్దాం ఎట్లుంటుందో గుడి. స్వర్ణగిరి టెంపుల్ అనేది వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇది వచ్చేసి భువనగిర్ యాదాద్రిలో ఉంది. దీన్ని చిన్న తిరుపతి లాగా చూస్తున్నారనమాట. ఎందుకంటే లోపలికి వెళ్తే వెంకటేశ్వర స్వామి చాలా అందంగా ఉంటాడంట. సో మనం వెళ్ళి చూసేద్దాం. వెళ్తున్నప్పుడు ఇటు చూస్తే చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. ఇది శనివారం కాబట్టి. సో శనివారం రోజు ఈ టెంపుల్లో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి సాయంత్రం పూట చూస్తేనే చాలా అందంగా ఉంటుంది. డే టైంలో కూడా అందంగా ఉంటుంది, కానీ సాయంత్రం ఈ లైట్స్ వల్ల చాలా చాలా అందంగా ఉంటుంది. టెంపుల్ ఎంట్రన్స్లో ఇలా అందమైన వాటర్ ఫాల్స్ ఉంది. ఒక రథం ఉంది. ఈ రథం పేరు బ్రహ్మరథం. టెంపుల్ లోపలికైతే వెళ్దాం. మనకి టెంపుల్ లోపల వెళ్ళడానికి ఒక మెట్ల దారి ఉంది. అటు రైట్ సైడ్ స్లోప్ లాగా ఉందన్నమాట. అక్కడ వెహికల్స్ కానీ వీల్ చైర్స్ అట్లా ఏమన్నా ఎవరినైనా తీసుకెళ్ళాలన్నా ఉంటుంది. ఇక్కడైతే ఫస్ట్ బొట్టు పెట్టించేసుకుంటున్నాం. ఈ నామం పెట్టించుకోవడానికి 20 రూపాయలు ఛార్జ్ అయితే తీసుకుంటున్నారు పర్ పర్సన్. గుడి లోపలికి వెళ్లే ముందు స్వామివారి పాదాలకి దండం పెట్టుకుందాం. ఆ స్వామి పాదాలు తాకి ఆశీస్సులు తీసుకున్నాక ఆ తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తున్న వైకుంఠ ద్వారంలోకి ప్రవేశించాలి. మెట్ల దారి అయితే అటుపక్క మీరు చూస్తున్నట్టు 108 మెట్లు ఉంటాయి. అండ్ ఇటుపక్కన చూస్తే నేను చెప్పాను కదా స్లోప్ ఉంటుందని, ఇక్కడ నుంచి విఐపి వెహికల్స్ కూడా అనుమతిస్తారు పైకి, లేదా ఎవరైనా వీల్ చైర్ పైన అలా పైకి తీసుకెళ్లాలన్నా అవుతుందన్నమాట. ఇప్పుడైతే మనము మెట్లు ఎక్కి పైకి వెళ్దాం. మెట్లు ఎక్కేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి దశావతార మండపాలు ఉంటాయి. శ్రీ వరాహ అవతారం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు చూస్తుంది కూర్మ అవతారం. ఇప్పుడు చూస్తుంది శ్రీ మత్స్య అవతారం. ఇంకా చాలా మండపాలు ఉన్నాయి అన్నమాట. దశావతార మండపాలు ఉన్నాయి. మనము వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఇంకా కొన్ని అవతారాలు కనిపిస్తాయి. ఈ మెట్లు 108 ఉన్నాయి, కానీ మెట్లు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి. అసలు మెట్లు ఎక్కినట్టు ఫీలింగే రాదు, మనకి నార్మల్గా నడిచినట్టు ఫీలింగే వస్తుంది. పైన ఎల్లో కలర్లో వచ్చేసి గోవింద నామాలు ఉన్నాయి. అది మీరు చదువుతూ ఎక్కాలి.
గోవిందా 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 అనాలనిపిస్తుంది. నిజం చెప్తున్నాను, నాకైతే అక్కడ వెళ్ళగానే చాలా సంతోషంగా అనిపించిందండి. నేను మాటల్లో చెప్పలేనంత సంతోషం అనిపించింది. ఆ తిరుపతికి వెళ్ళలేకపోతున్న వాళ్ళందరూ ఈ టెంపుల్కి వెళ్ళి మొక్కుకోండి. మీకు మొదటి మెట్టు పైన అడుగు పెట్టగానే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. నా మాట నమ్మండి, అంత వైబ్ ఉంది ఇక్కడ. నాకు అంత ఫీలింగ్ వచ్చిందండి. నిజంగా నాలో అంత భక్తి ఉందా అని నాకే డౌట్ వచ్చింది. మాటల్లో చెప్పలేని అనుభూతి ఇక్కడ వెళ్తే కలుగుతుంది. మెట్లన్నీ ఎక్కగానే కాలు కడుక్కోవడానికి ఇక్కడ ఫెసిలిటీ ఇచ్చారు. ఆ రైట్ సైడ్లోనే డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్ ఉంది. ఈ స్తంభం వచ్చేసి మానేపల్లి విజయ స్తంభం అన్నమాట. గోపీకృష్ణ అని ఈ ఆలయం కట్టించిన వాళ్ళ మదర్ సంకల్పంతో ఈ స్తంభం కట్టించారు గుడి ముందు. ముందుగా దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ 2 రకాల దర్శనాలు ఉన్నాయి. ఒకటి 50 రూపాయల టికెట్ ఉంది, ఒకటి డోనర్స్ ఎంట్రీ అని ఉంది. 1000 రూపాయలు మనం గుడి డెవలప్మెంట్ కోసం డొనేట్ చేయొచ్చు. గుడి రైట్ సైడ్లో వినాయకుడి గుడి అయితే ఉంది. అక్కడ ఫస్ట్ వినాయకుడికి దండం పెట్టుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. దర్శనం టైమింగ్స్, సేవా కార్యక్రమాల టైమింగ్స్ అన్నీ ఇక్కడ మెన్షన్డ్ క్లియర్గా ఉన్నాయి. మీరు కావాలంటే పాజ్ చేసుకొని చూడండి. ఎంట్రన్స్లో ఈ గరుడ స్వామి అందరికీ స్వాగతం పలుకుతున్నాడు. దర్శనం టికెట్ కౌంటర్ వచ్చేసి ఇక్కడ ఉందండి. నేను డొనేషన్ ఇచ్చి డోనర్స్ దర్శనం చేసుకుంటున్నాను. గుడి లోపలికి ప్రవేశిస్తే మనకి బంగారంతో ఇలా ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఆ దర్శనం తర్వాత గుడి ప్రాంగణం ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. గుడి లోపల దేవుడిని అయితే మనం వీడియో తీయకూడదు, ఫోటో కూడా తీయకూడదు. అందుకే నేను తీయలేకపోయానండి. గుడి లోపల సపరేట్గా ఒక బిల్డింగ్ కళ్యాణ మండపం ఉందన్నమాట. అది చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇలా అద్దాల మండపం ఒకటి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది మనోభిష్ట పలక. అంటే దీనిపైన మన కోరిక అనేది రాయాలి. మనకి పైన కనిపిస్తున్న విమాన వెంకటేశ్వర స్వామిని చూసి ఆ తర్వాత ఇక్కడ కోరిక రాసుకోవాలి. ఇప్పుడు చూస్తుంది మీరు లోపల మెయిన్ టెంపుల్ అన్నమాట. ఇక్కడ అందమైన లైట్స్తో డెకరేట్ చేశారు. ఆండాలు అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి ఉంటారు. మనము బయటికి వెళ్ళడానికి ఉత్తర ద్వారం నుంచి బయటికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు లోపల దేవుడు వచ్చేసి ఇలా ఉంటాడు. ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి డోనర్స్కి ఇస్తారన్నమాట. పదండి ఉత్తర ద్వారం నుంచి బయటికి వెళ్దాం. బయటికి రాగానే మనకి మాడ వీధులు ఉంటాయి. అక్కడ కనిపిస్తుంది వచ్చేసి దీపాల మండపం. దాని పక్కన వచ్చేసి ఇలా పెద్దగా హనుమంతుడు ఉన్నాడు. స్వామి విగ్రహం వచ్చేసి దాదాపు 30 ఫీట్లు ఉంటుంది. రథం పైన స్వామివారు ఉంటారనమాట, హనుమంతుడు స్వామి. హంపీలో ఉన్న రథం మోడల్ లాగా దీన్ని కూడా కావ్ చేశారనమాట. హనుమంతుడి దగ్గర ఫోటో వీడియో అయితే తీసుకొని ఆ తర్వాత పక్కనున్న జయగంట మండపంకి వెళ్ళాం. ఇక్కడ కనిపిస్తున్న గంట ఉంది కదండి, అది ఏషియాలో బిగ్గెస్ట్ ఉండేది. ఫస్ట్ ఇక్కడే కట్టారు. ఆ తర్వాత ఇప్పుడు అయోధ్యలో రాముడి దగ్గర దీనికంటే కొంచెం పెద్ద గంట పెట్టారంట. నేనైతే ఆ క్రౌడ్లో ట్రై చేశాను గంట కొట్టడానికి. పదండి ఇక్కడ నుంచి మనం కోనేరు దగ్గరికి వెళ్దాం. ఈ లైట్స్ ఉన్నదంతా కోనేరు. నేను ఏదో వేరే వేరే గుళ్ళు అనుకున్నాను. ఇలా పిల్లలకి గేమ్స్ కూడా పెట్టారు.
కోనేరు బయట లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో భూవరాహస్వామి మండపము, నరసింహస్వామి మండపము 2 ఉంటాయి. అందమైన కోనేరులో ఆ జలనారాయణుడు పైకి సూర్యుడు వైపు చూస్తున్నట్లుగా ఉంటుంది ఇక్కడ. ఈ కోనేరు అందమంతా మనకి నైట్ టైంలో చాలా బాగా కనిపిస్తుందండి డే టైంతో కంపేర్ చేస్తే. చుట్టూ ఉన్న 4 మండపాలు, 4 వేదాలు. ప్రపంచంలోనే 2 జలనారాయణుడు విగ్రహాలు ఉన్నాయి. అది మొదటిది నేపాల్లో అయితే రెండవది స్వర్ణగిరిలో. ఆహా, ఇట్లా బ్లూ వాటర్లో సర్పం పైన జలనారాయణుడు ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో గద పట్టుకొని ఉన్నాడు. ఎగ్జిట్ అవుతున్నప్పుడు నేను చెప్పినట్టు బయట ఇంకోవైపు నరసింహస్వామి ఉన్నాడు. యాదాద్రి నరసింహస్వామి ఆశీస్సులతో ఈ గుడి కట్టారు కాబట్టి ఉంది. అండ్ ఇక్కడ బయటికి వచ్చిన తర్వాత ప్రసాదం కౌంటర్లు కూడా ఉన్నాయి. మాకు ఆ టైంకి ప్రసాదం కౌంటర్ క్లోజ్ అవ్వడం వల్ల దొరకలేదు, కానీ డోనర్ దర్శనం వల్ల మాకు ఒక లడ్డు ఫ్రీగా వచ్చింది. వెళ్ళాక నేను చూపిస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఏమేమి వచ్చాయి డోనర్ దర్శనంలో. ఇదండి, ఇలా వ్యూ మొత్తం మీకు చూపిస్తున్నాను ఎట్లుందో. ఈ మెట్ల దగ్గర ఇట్లా అందంగా ఘటాలు ఉంటాయి కదా, అట్లా డెకరేట్ చేసిండ్రు అనమాట ప్రతి మెట్ల దగ్గర. ఆ విధంగా మేమైతే హ్యాపీగా దర్శనం చేసుకొని బయలుదేరాం. నేను చెప్పినట్టు మాకు ఇట్లా ఒక కవర్లో వస్త్రం, ఫోటో ఫ్రేమ్ అండ్ ఒక లడ్డు ఇచ్చారనమాట. తప్పకుండా ఒకసారి మీరు వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. ఫోటో ఫ్రేమ్లో బాగున్నారు, కానీ అక్కడ వెళ్ళి చూస్తే అది వేరే అండి, వేరే ఫీలింగ్ అంతే. చాలా పెద్దగా ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా రీసెర్చ్ చేసి మీకోసం నేను ఈ వీడియో చేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్.